అందరికీ నమస్కారం అండి. బాపట్ల నియోజకవర్గంలో నేను జన సైనికురాలుగా వీర మహిళలుగా మన పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నాను. నేను ఒక న్యాయవాదిని. నిన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెం జెండా సభ సక్సెస్ అయినందుకు మా కేడర్లో మేము ఎంతో సంతోషంగా మేము చేయాల్సిన పనులు మా నాయకుడు దిశానిర్దేశం చేసినందుకు, ఆ పనిగా మేము 24 సీట్లు ప్రకటించినందుకు ఆ సీట్లన్నింటినీ గెలిపించుకునే దిశలో మేము పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు గారు ఏమైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉండి జన సైనికులు వీర మహిళలందరూ ఇదే బాటలో ఆ 24 సీట్లు తప్పకుండా ప్రతి చోట గెలిపించుకునేటువంటి కార్యాచరణ ఆయన చెప్పినందుకు దాని ద్వారానే మేము వెళుతూ ఆ పనిలో మేము పూర్తిగా నిమగ్నమై వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అవాకులు చవాకులు మేము ఎలాంటివి కూడా మా చెవుల్లో కానీ తీసుకోకుండా మేము కేవలం సీట్లను గెలిపించుకునే ప్రాతిపదనలోనే మేము బయలుదేరి వెళ్తున్నాము. ఈ దిశగా మేము ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. ఆయన చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం అంటే చచ్చే వరకు, పవన్ కళ్యాణ్ గారితో పగ అంటే ఎదుటివాడు చచ్చే వరకు, ఈ నినాదాన్ని మేము తీసుకుంటూ ఆయనతో మేము కలిసి చచ్చే వరకు పనిచేస్తామని చెప్పేసి ఈ సభ సక్సెస్ అయినందుకు మా వంతు కృషిగా మేము కూడా ఇదే చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నాము. ఈ సభ ఇంత సక్సెస్ చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా మా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్, జై తెలుగుదేశం.